భూ కబ్జా పేరుతో అక్రమంగా బనాయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. బ్రహ్మనాయుడిని సైబరాబాద్ కమిషనరేట్లోని ఈఓడబ్ల్యూ కార్యాలయానికి తరలించారు పోలీసులు. ఈఓడబ్ల్యూ కార్యాలయంలో బ్రహ్మనాయుడు స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఆయన్ను నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. గచ్చిబౌలి సిపి కార్యాలయం వద్దకు వినుకొండ నుంచి భారీగా తరలివచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు ఇంకా పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగానే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై ఒక అక్రమ కేసు నమోదైంది. ఆయన భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ హైదరాబాద్ లో అక్రమ కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ భూములకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో ఏవైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ లో కూడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు లేదు. ఇది పూర్తిగా అక్రమంగా ఈ కేసును బదలాయించేందుకు చెప్పడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో నిన్న పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఈడబ్ల్యూసీ కార్యాలయంలో బ్రహ్మనాయుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బ్రహ్మనాయుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారానికి నాకు ఎటువంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆయన్ని కొద్దిసేపట్లోనే పోలీసులు కోర్టులో హాజరుపరుచున్నారు. ఇదే నేపథ్యంలో భారీ స్థాయిలో వినుకొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బిల్లు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.